హలో ఎవ్రీవన్. ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో ప్రైస్ హైక్ అయితే అతి త్వరలోనే జరగబోతుందండి. అందరూ కూడా గమనించాలి, మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో మీ యొక్క సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. 12+3 ఆఫర్ అయితే ఇంకా ఉంది ఫ్రెండ్స్. అంతేకాకుండా 24+4 ఆఫర్ కూడా ఇంకా అవైలబుల్గా ఉంది. డైలీ సెషన్ ఆన్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ ఆన్ ఎకనామిక్స్ బాలాజీ గారు చెప్తారండి ప్రతిరోజు ఉదయము 10 గంటలకి. నెక్స్ట్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ పైన మనకు ప్రతిరోజు అయితే క్లాసెస్ ఉన్నాయండి. అందరూ గమనించాలి, రాంబాబు సార్ చెప్తారు. సో డైలీ సెషన్ ఆన్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కాంప్రహెన్షన్ పైన కృష్ణ సార్ చెప్తారండి. సో మరి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డౌట్స్ క్లియరింగ్ విత్ ద టాప్ ఎడ్యుకేటర్స్ అయితే మనం చూడవచ్చు. ఓకేనా. 1 ఇయర్ వచ్చేసి 7,700 మన కోడ్ యూజ్ చేయండి. RKT10 6,930 రూపాయలకే వచ్చేస్తుంది మీకు. ఓకేనా. సో ఎవ్రీథింగ్ ఇస్ సెట్, లెట్స్ క్రాక్ ఇట్. సో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా. ఓకేనా. సో ఈరోజు మనము వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆగస్ట్ 2వ వారానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఈ 1 వీక్లో జరిగినవి ఆల్రెడీ ఫస్ట్ వీక్కి రివైజ్ చేసుకున్నాం మనం ఆల్రెడీ. సెకండ్ వీక్వి ఈరోజు అయితే మనము క్లియర్గా చూద్దాము. ఓకేనా. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయొద్దండి. అంతేకాకుండా ఎవరికైనా 6 మంత్స్ మ్యాగజైన్ కనుక కావాలి అనుకుంటే 7 మంత్స్ మ్యాగజైన్ కూడా అవైలబుల్గా ఉంది. సో వీడియో ఎండింగ్లో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగకరంగా ఉంటుందండి. ముఖ్యంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి కావచ్చు, ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కావచ్చు, నెక్స్ట్ పోలీసు ఉద్యోగాలకు కావచ్చు, చాలా బాగుంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూద్దాం, క్లాస్లోకి వెళ్దాం. ఇక టోక్యో ఒలింపిక్స్ 2020లో భారతదేశానికి 100 సంవత్సరాల తర్వాత అథ్లెటిక్స్ విభాగంలో బంగారు పథకాన్ని అందించిన క్రీడాకారుడు ఎవరంటే నీరజ్ చోప్రా. ఓకే. జావెలిన్ త్రో విభాగంలో అయితే ఈ యొక్క పథకాన్ని అందించడం జరిగింది. నెక్స్ట్, ఏ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో కృత్రిమ మేధస్సు సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించినందుకు AI గేమ్ చేంజర్ అవార్డు లభించింది. ఆప్షన్ బి తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ షాప్ చైర్మన్గా నియమితులైన వ్యక్తి ఎవరంటే ఆప్షన్ సి సిద్ధార్థ రెడ్డి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ పీడిఎఫ్ కనుక కావాలి అనుకుంటే ఈరోజు 9 గంటల నుంచి 10 గంటల వరకు వీక్లీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందండి అకాడమీలో. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే డైరెక్ట్ వచ్చేయచ్చు. మన కోడ్ యూజ్ చేయండి, RKT10 మీకు ఉచితంగా ఓపెన్ అవుతుంది క్లాస్. ఓకే. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సిద్ధార్థ రెడ్డి అండి, షాప్ చైర్మన్గా నియమితులైన వారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉజ్వల పేరుతో 2వ విడత ఉచిత LPG కలెక్షన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారంటే ఉత్తరప్రదేశ్. ఫస్ట్ కూడా అక్కడే జరిగింది. 2.0 అక్కడే జరిగింది, 1.0 అక్కడే జరిగింది, 2.0 కూడా ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్లోనే ప్రారంభించబోతున్నారు. భారత నౌకాదళం మరియు ఏ దేశ నౌకాదళం మధ్య జాయద్ తల్వార్ 2021 ఆగస్టు 7, 2021 ప్రారంభమైంది. ఆప్షన్ ఏ UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో దేశ చరిత్రలో ఫస్ట్ టైం అండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో ఈ యొక్క నావికాదళ విన్యాసాలు చేపట్టడం. భారత నౌకాదళం మరియు ఏ దేశ నావికాదళం మధ్య కంప్లీటెడ్ రైట్స్. ఇటీవల టోక్యో ఒలింపిక్స్ 2020 ముగింపు ఉత్సవాలు జరిగాయి. అయితే 2020 ఒలింపిక్స్లో అత్యధిక పథకాలు సాధించిన దేశము అమెరికా. స్వాతంత్ర సంగ్రామంలో ముఖ్య ఘట్టంగా పేర్కొనబడే ఆగస్ట్ క్రాంతి దిన్ లేదా క్విట్ ఇండియా ఉద్యమం యొక్క 8వ వార్షికోత్సవము 8 ఆగస్ట్ 2021 జరుపుకొనబడుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 79. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్, తొలిసారిగా ఏ భారత రక్షణ దళంలో మహిళా అధికారులను నియమిస్తూ మొదటిసారి నిర్ణయం తీసుకున్నారు. ఆప్షన్ డి ఇండో-టిబెటియన్ సరిహద్దు పోలీసు 2 మహిళలను తీసుకోవడం జరిగింది ITBPలో. ఇడ్లీ, దోశ మిశ్రమాలు, జావా వంటి వాటిని పౌడర్ రూపంలో విక్రయిస్తే ఆర్థిక శాఖ ఎంత శాతం GSTని నిర్ణయించింది వీటిపైన అంటే ఆప్షన్ సి 18. ఓకే. నెక్స్ట్ వన్, 79వ క్విట్ ఇండియా వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని క్విట్ ఇండియా ఎగ్జిబిషన్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్కడ ప్రారంభించారు. ఆప్షన్ బి ఢిల్లీ. నెక్స్ట్, తిరుమల తిరుపతి దేవస్థానము పాలక మండలి చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని నియమిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆప్షన్ ఏ YV సుబ్బారెడ్డి. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము వరద సహాయక పనుల పర్యవేక్షణకు 12 మంది క్యాబినెట్ మంత్రులతో కూడిన టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది? ఆప్షన్ ఏ
మధ్యప్రదేశ్. అంతర్జాతీయ ఆర్మీ గేమ్స్ 2021కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశము రష్యా అండి. ఓకేనా. నెక్స్ట్, భారతదేశంలో పోక్సో చట్టం పైన అత్యధిక లైంగిక నేరాల కేసులు నమోదవుతున్నటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి హర్యానా. భారత క్యాబినెట్ సెక్రటరీ పదవి కాలాన్ని క్యాబినెట్ అపాయింట్మెంట్ కమిటీ ఏడాది పాటు పొడిగించింది. అయితే ప్రస్తుత క్యాబినెట్ సెక్రటరీగా ఎవరున్నారంటే రాజీవ్ గౌబా. WWF అంతర్జాతీయ సంస్థ సింహాలపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ఏ రోజున ప్రపంచ సింహాల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది అంటే ఆప్షన్ ఏ అండి ఆగస్టు 10. నెక్స్ట్, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ నివేదిక ప్రకారం భారతదేశంలో ఏ ఏజ్ గ్రూప్లో 60% క్షయ వ్యాధి కేసులు ఉన్నాయి? ఆప్షన్ బి 15 నుంచి 45. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి బహిరంగ చర్చకు అధ్యక్షత వహించిన భారతదేశపు మొట్టమొదటి ప్రధాని ఎవరు అంటే ఆప్షన్ సి నరేంద్ర మోదీ. నెక్స్ట్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 8వ న్యాయమూర్తుల సమావేశానికి భారతదేశం నుంచి ఎవరు హాజరయ్యారు? ఆప్షన్ డి కిరణ్ రిజిజు. సాంప్రదాయ శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా జీవ ఇంధన వనరులపై అవగాహన పెంచడానికి ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఆగస్టు 10వ తారీఖు. జాతీయ విద్యా విధానం 2020 దేశంలో అమలుకు ఉత్తర్వులు జారీ చేసిన మొదటి రాష్ట్రం ఏంటి అంటే ఆప్షన్ బి కర్ణాటక. ది ఇయర్ దట్ వాజ్ ఇన్ ది డైరీ ఆఫ్ 14-year-old అనేటువంటి పుస్తకాన్ని రచించిన బ్రిజా జైన్. అయితే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రముఖ నటి ఎవరంటే షబానా ఆజ్మీ. ఇటీవల అత్యంత ప్రమాదకరమైన ఆంథ్రాక్స్ నిమోనియా కేసులు వెలుగులోకి వచ్చిన దేశం ఏంటి అంటే చైనా. స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్య ఘట్టంగా ఉన్న కకోరి కుట్ర కేసుని ఏ పేరుగా మార్చారు? ఆప్షన్ ఏ కకోరి రైలు పోరాటము. కేంద్ర ప్రభుత్వం 127వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టింది. అయితే దేనికి సంబంధించింది అంటే ఓబీసీ రిజర్వేషన్లు. ఆప్షన్ ఏ. నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా నిక్సీ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రారంభించనున్న భారతదేశం మొదటి ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం థీమ్ ఏంటి? ఆప్షన్ సి ఇన్క్లూజివ్ ఇంటర్నెట్ ఫర్ డిజిటల్ ఇండియా. నెక్స్ట్, మాజీ కేంద్ర మంత్రి జేకే ఆల్ఫోన్స్ సంపాదకత్వంలో వచ్చిన యాక్సిలరేటింగ్ ఇండియా 7 years of మోదీ గవర్నమెంట్ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? ఆప్షన్ ఏ వెంకయ్యనాయుడు. భారతదేశంలో అత్యుత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా స్కై ట్రాక్స్ అవార్డు 2021కి ఎంపికైన విమానాశ్రయం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము. భారతదేశంలో అత్యుత్తమ ప్రాంతీయ విమానాశ్రయము, ఎట్ ద సేమ్ టైం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కూడా అండి. కానీ ప్రాంతీయ విమానాశ్రయము భారతదేశంలో అత్యుత్తమ విమానాశ్రయంగా అవార్డు పొందింది ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి, ఢిల్లీ. ఓకేనా. మరి ప్రాంతీయ విమానాశ్రయం, ఓకేనా, ప్రాంతీయ విమానాశ్రయం ఏంటి అంటే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్. గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంలో కూడా దీనికైతే బహుమతి రావడం అయితే జరిగింది. భారతదేశంలో మొదటిసారిగా ఫేస్లెస్ రవాణా సేవలు ప్రారంభించిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే ఢిల్లీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా DAY NRLM దీన్ దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ క్రింద స్వయం సహాయక బృందాలకు రుణ సదుపాయం ఎంత మొత్తానికి పెంచింది అంటే 20 లక్షలు. సో ట్రైఫెడ్ 34వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రకటించిన వందన్ వార్షిక పురస్కారాలలో భాగంగా ఏ రాష్ట్రానికి 7 పురస్కారాలు దక్కాయి? ఆప్షన్ ఏ నాగాలాండ్. RBI బ్యాంకింగ్ మోసాలపై ప్రజలకు అవగాహన పెంచడానికి ప్రారంభించిన ప్రచార కార్యక్రమానికి అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి నీరజ్ చోప్రా. రాష్ట్ర స్థాయిలో వివిధ రకాల పన్నులను ఆన్లైన్ వేదిక ద్వారా చెల్లించడానికి మరియు ఫిర్యాదులను సమర్పించడానికి ఈ నగర్ మొబైల్ అప్లికేషన్ మరియు పోర్టల్ను ప్రారంభించిన రాష్ట్రం. ఆన్సర్ ఆప్షన్ సి గుజరాత్. ఒలింపిక్ బంగారు పథక విజేత నీరజ్ చోప్రా గౌరవార్థము జాతీయ జావెలిన్ త్రో దినోత్సవంగా ఏ రోజుని భారత అథ్లెటిక్స్ సమాఖ్య నిర్ణయించింది? ఆప్షన్ డి ఆగస్టు 7. భారతదేశంలో చిన్న పిల్లలపై జరుగుతున్న హింసను అరికట్టడానికి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించడానికి ఫేస్బుక్ ఏ అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ యూనిసెఫ్ ఇండియా. ఇటీవల ప్రకటించిన గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020లో భారతదేశ స్థానం ఎంత అంటే ఆన్సర్ ఆప్షన్ బి అండి 122. నెక్స్ట్ వన్,
నేషనల్ కౌన్సిల్ ఫర్ ఓల్డర్ పర్సన్స్ ప్రకారము నేషనల్ పాలసీ ఫర్ ఓల్డ్ పర్సన్ ఏర్పాటు చేసిన మంత్రిత్వ శాఖ ఏది అంటే ఆప్షన్ సి అండి, సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 3వ విడత వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రకటించింది. అయితే ఈ పథకాన్ని మొదటగా ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే 2019వ సంవత్సరంలో. మరి దీన్ని ఎక్కడ స్టార్ట్ చేశారండి? కామెంట్ రూపంలో తెలియచేయండి ఏ జిల్లాలో. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్రంలో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా బిర్సా ముండా పేరుతో హాకీ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి, ఒడిషా. ప్రపంచంలో అత్యంత పురాతనమైన టోర్నమెంట్లలో ఒకటైన ఫుట్బాల్ కప్ 130వ ఎడిషన్ ఏ నగరంలో నిర్వహిస్తున్నారు? ఏం ఫుట్బాల్ అండి ఇది? డ్యూరాండ్ కప్, డ్యూరాండ్ ఫుట్బాల్ కప్. ఆప్షన్ సి, కలకత్తా. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎక్సలెన్స్ కోసము రాజీవ్ గాంధీ అవార్డు పేరుతో కొత్త అవార్డును ప్రకటించింది? ఆన్సర్ మహారాష్ట్ర. ఆల్ హిందీ 2021 పేరుతో నావికా దళ విన్యాసాన్ని ఈ దేశంతో కలిసి భారతదేశం నిర్వహిస్తుంది? ఆప్షన్ ఏ, సౌదీ అరేబియా. 28వ ప్రాంతీయ ఆసియన్ ఫోరం విదేశాంగ మంత్రుల సమావేశానికి భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన వారు? ఆప్షన్ బి, డాక్టర్ రాజ్ కుమార్ రంజన్. నెక్స్ట్ వన్, భారతదేశ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నిర్భయ్ క్రూయిజ్ క్షిపణి ఒడిశా తీరంలో చాందీపూర్ వద్ద ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ వద్ద విజయవంతంగా ప్రయోగించిన సంస్థ ఏంటి అంటే డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దేశంలో అత్యధిక ఖచ్చితత్వంతో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయడంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటంటే బి, తమిళనాడు. 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. జిఎస్ఎల్వి F10 ఉపగ్రహంలో సాంకేతిక సమస్య కారణంగా మిషన్ విఫలమైంది. అయితే దీన్ని ఎక్కడ ప్రయోగించారు అంటే ఆన్సర్ శ్రీహరికోట, ఆప్షన్ సి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 క్రింద భారతదేశపు పరిశుభ్రమైన నగరము ఇప్పుడు భారతదేశ మొదటి వాటర్ ప్లస్ సిటీగా కూడా ప్రకటించబడింది. అయితే ఆ సిటీ పేరేంటి అంటే ఇండోర్. ఓకే, ఇండోర్. ఇటీవల కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఏ రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయల విలువైన రోడ్లు మరియు హైవే ప్రాజెక్టులను ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉత్తరాఖండ్. COP26 క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ కర్బన ఉద్గారాలు విడుదల చేసే దేశాల నాయకులను ఆగస్టు నెలలో ఏ దేశంలో కలవనున్నారు? ఆప్షన్ డి, ఇండియా. ఇటీవల చంద్రుని ఉపరితలంపై నీటి అణువులను గుర్తించిన అంతర్జాతీయ పరిశోధన సంస్థ పేరేంటి అంటే ఇస్రో. ప్రపంచ ఏనుగుల దినోత్సవం ప్రతి సంవత్సరము ఆగస్టు 12 నిర్వహిస్తారు. అయితే 2020 సంవత్సరం థీమ్ ఏంటి అంటే హాతీ హమారా సాథీ. 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామీణ ఆటలు, స్థానిక ప్రదర్శనలు మరియు ఇతర కార్యక్రమాల కోసము బుంగాస్ ఆవం మేళా దీన్ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ సి, జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వము. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ కొత్త చైర్మన్గా కేంద్ర మంత్రివర్గ నియామకాల కమిటీ ఎవరిని ఎంపిక చేసింది అంటే కమలేష్ కుమార్ పంత్, ఆప్షన్ బి. భారతదేశంలో మొదటిసారిగా కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ హక్కులను నిర్వాసితులైన ప్రజలకు కల్పించిన మొదటి రాష్ట్రం ఏంటి అంటే ఆప్షన్ సి, ఛత్తీస్గఢ్. భారత వైమానిక దళం ప్రపంచంలోనే అత్యున్నత మొబైల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్స్ని ఏ ప్రాంతంలో నిర్మించారు? అత్యంత ఎత్తులో ఉన్నది, సింపుల్గా చెప్పాలంటే అత్యంత ఎత్తులో ఉన్నటువంటిది. ఆన్సర్ ఆప్షన్ బి, లడఖ్. ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరంటే ఆప్షన్ ఏ, అనురాగ్ ఠాకూర్. అణు సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి గజ్నావి విజయవంతంగా ప్రయోగించిన దేశం ఆప్షన్ బి, పాకిస్తాన్. చెత్తను ఎత్తే వాహనాలకు GPS వారి ఫిర్యాదులను నమోదు చేయడానికి మరియు సేవలను మెరుగుపరచడానికి క్లీన్ సిటీ యాప్ రూపొందించిన నగరము? ఆన్సర్ ఢిల్లీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన జాతీయ వాహన స్క్రాపేజ్ విధానం గురించి సరైన సమాధానము? ఆప్షన్ డి, అన్నీ సరైనవే. అన్నీ అంటే ఏంటి? ఆగస్టు 13, 2021 ప్రారంభించారు దీన్ని, అంటే అమలు చేశారు. వాహనాల సంఖ్యను ఆధునీకరించడమే లక్ష్యము. అనర్హమైన వాహనాలను తొలగించడము, అన్నీ సరైనవే. ఇటీవల జరిగిన సీకాట్ సైనిక వ్యాయామంలో భారతదేశం పాల్గొంది. అయితే దీన్ని ఏ దేశ నేతృత్వంలో నిర్వహించారు అంటే ఆప్షన్ డి, బి మరియు సి, సింగపూర్ మరియు అమెరికా. టోక్యో పారాలింపిక్స్లో 9 అతిపెద్ద క్రీడా విభాగాలలో భారతదేశం ఎంతమంది క్రీడాకారులను పంపనుంది అంటే 54. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్
సభ్య దేశాల వ్యవసాయ మంత్రుల 6వ సమావేశానికి అధ్యక్షత వహించిన దేశము? ఆన్సర్ ఆప్షన్ ఏ తజికిస్తాన్. నెక్స్ట్, ఐసీసీ ఇటీవల ప్రకటించిన ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎన్నికైన క్రీడాకారుడు ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్స్ అండి షకీబ్ అల్ హసన్. ఓకే, షకీబ్ అల్ హసన్. ప్రపంచ అవయవ దాన దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు అంటే ఆగస్టు 13. దేశంలో తొలిసారిగా డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ పరిశోధనా కేంద్రాన్ని ఏ రాష్ట్ర పోలీసులు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ కేరళ. భారత సీనియర్ మహిళల ఫుట్బాల్ జట్టు ప్రధాన కోచ్గా నియమితులైన థామస్ డెనెర్బీ ఏ దేశస్థులు అంటే ఆప్షన్ బి స్వీడన్. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నచ్చిన వారు ఒక చిన్న లైక్ చేయండి, సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా మీకు మ్యాగజైన్ కనుక తీసుకోవడం ఇంట్రెస్ట్ ఉంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఆర్కే పబ్లికేషన్ తరపున 7 నెలల కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. సో ఈ మ్యాగజైన్ని 50% ఆఫ్కి అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, పోలీస్ కావచ్చు, డిఎస్సీ కావచ్చు, అన్ని పోటీ పరీక్షలకి కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాముఖ్యత అయితే అందరికీ కూడా తెలిసిందే. దాదాపు 15 మార్కులకు పైగానే కరెంట్ అఫైర్స్ అయితే మార్కులు రావడం అయితే జరుగుతుంది. సో ఈవెన్ 1 మార్కుతో కూడా ఉద్యోగాలు కోల్పోయినటువంటి సంఘటనలు చాలా చూసాము. కాబట్టి మనము ఏ సబ్జెక్ట్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ని అస్సలే నెగ్లెక్ట్ చేయకూడదు. మీరు గమనించినట్లయితే ప్రతి సబ్జెక్ట్ చూసినట్లయితే సో 5, 6 మార్కులు, మ్యాక్సిమం 10 మార్కులు ఆ విధంగా ఉంటాయి అంత హ్యూజ్ సబ్జెక్ట్లో. కానీ కరెంట్ అఫైర్స్ నుండి మాత్రం 15 మార్కులు కవర్ చేయొచ్చండి. ఓకేనా? సో మరి అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడతాయి. ఈ యొక్క మ్యాగజైన్ మొత్తం పీడిఎఫ్ రూపంలో తెలుగులో మాత్రమే లభిస్తుందండి, గమనించాలి. ఇందులో రాష్ట్రీయం కావచ్చు, జాతీయం కావచ్చు, అంతర్జాతీయం కావచ్చు, క్రీడల్లోని వార్తల్లోని వ్యక్తులు కావచ్చు, క్రీడలు కావచ్చు. ఓకేనా? అంతేకాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, వీటన్నిటిని గురించి కూడా సమగ్రంగా ఉంటుందండి. సో అంతేకాకుండా ఈ పీడిఎఫ్ ఏ విధంగా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ జూలై నెల తీసుకున్నారనుకోండి, జూన్ నెల తీసుకున్నారనుకోండి, జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 31వ తారీఖు వరకు క్వశ్చన్ నెంబర్ 1 ఆ డేలో ఏ కరెంట్ అఫైర్స్ ముఖ్యమైనవి ఉన్నాయి అవన్నీ ఉంటాయి. అంటే ఒక క్వశ్చన్ ఉంటుంది, దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, స్టాటిక్ జీకే కూడా ఉంటుంది. అంత క్లియర్గా పగడ్బందీగా దీన్ని అయితే రూపొందించి మీకైతే ఇవ్వడము జరుగుతుందండి. మరి యొక్క 7 మంత్ మ్యాగజైన్లో 5,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి. జనవరి నుంచి 2021 జనవరి నుంచి 2021 జూలై వరకు ఉంటుంది. ఓకేనా? మరి ఇందులో 5,000 కరెంట్ అఫైర్స్ బిట్స్తో పాటుగా జిఎస్ బిట్స్ కూడా ఉంటాయండి. ఈ యొక్క జనరల్ స్టడీస్ బిట్స్ ఏ విధంగా ఉంటాయంటే రోజువారీగా ఉంటాయి. రోజు 20 క్వశ్చన్స్, అంటే డే 1 20 క్వశ్చన్స్, డే 2 20 క్వశ్చన్స్, ఈ విధంగా 5,000కు పైగానే ఉంటాయండి. ఇంకా స్టాటిక్ జీకే అయితే అన్లిమిటెడ్గా ఉంటుంది. మరి ఈ యొక్క పీడిఎఫ్ని ఏ విధంగా పొందాలంటే కేవలం 120 రూపాయలు మాత్రమే అండి. యాక్చువల్గా మీరు 1 మంత్ కనుక తీసుకున్నట్లయితే 25 రూపాయలు అవుతుంది. అంటే 7 నెలలకైతే మీకు సో చాలా అమౌంట్ అయితే ఎక్కువగా అవుతుందండి. 175 ఆ విధంగా అవుతుంది. కానీ 120 రూపాయలకే తగ్గించి ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి దీన్ని ఏ విధంగా పొందాలంటే ఇక్కడ ఇచ్చాను చూడండి ఒక నంబర్, గూగుల్ పే మరియు ఫోన్పే నంబర్. సో 9030362853 అనేటువంటి నంబర్కి పేమెంట్ చేయాల్సి ఉంటుంది మీరు. ఓకేనా? పేమెంట్ చేసి ఆ పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ షాట్ని అదే నంబర్కి వాట్సాప్లో పంపినట్లయితే విత్ ఇన్ 1 అవర్లో మీకు పీడిఎఫ్ అయితే కంప్లీట్గా వస్తుందండి. డ్రైవ్ లింక్ పంపిస్తాను. డ్రైవ్లో మీరు ఎప్పటికైనా చదువుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఒక పాస్వర్డ్ ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ప్రొటెక్టెడ్గా ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, మీరు చదువుకోవాలి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్లో భాగంగా జనరల్ స్టడీస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ మొత్తం 50 మార్కుల భాగంలో 38 మార్కులు వచ్చాయండి హైయెస్ట్గా. జస్ట్ కరెంట్ అఫైర్స్ మరియు మనం ప్రొవైడ్ చేసేటువంటి రోజువారీ 20 బిట్స్లో. ఓకేనా? దాని నుంచి అన్ని మార్కులు వచ్చాయండి. సచివాలయ ఎగ్జామ్స్లో కూడా చాలా బాగా కవర్ చేయడం అయితే జరిగింది. మీరు ఉచితంగా క్లాసులు కూడా వినవచ్చండి మన ఛానల్లో. దాదాపు 3 ఇయర్స్ నుంచి అయితే కంటిన్యూస్గా రెగ్యులర్గా క్లాసెస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీరు వినవచ్చు. ఓకే? మరి మనకు ఏపీపీఎస్సీ క్యాలెండర్ నుంచి జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఎండోమెంట్ ఆఫీసర్ కావచ్చు, ఇతర కొన్ని ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. సో వాటి కోసం అయితే పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయండి. కంపల్సరిగా మనం జనవరి నుంచి కంపల్సరిగా చదవాలి.
నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా తెలంగాణలో కూడా విడుదలవుతున్నాయి కాబట్టి సో వాటికి కూడా పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. అయితే ఈ యొక్క మీకు దీంతో ఒక ఆఫర్ అయితే ఉందండి. ఏంటంటే ఎవరైతే ఈ యొక్క 7 months మ్యాగజిన్ తీసుకుంటారో వారికి ప్రీవియస్గా జూనియర్ అసిస్టెంట్ లేదా గ్రూప్ 4 ఏదైతే ఉందో ఆ ప్రీవియస్గా జరిగినటువంటి ఎగ్జామ్స్వి మోడల్ పేపర్లు అయితే మీకు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఏపీ వాళ్ళకైతే ఓకేనా, ఏపీ వాళ్ళకు జూనియర్ అసిస్టెంట్, తెలంగాణ వాళ్ళకి కూడా ఉపయోగపడతాయండి. సేమ్ అంటే 2012లో జరిగింది కాబట్టి ఉమ్మడి రాష్ట్రం. సో ఇద్దరికి కూడా యూస్ఫుల్గా ఉంటాయి ఒక జూనియర్ అసిస్టెంట్ పేపర్లు. అంతేకాకుండా సో మాకు ఇవి వద్దు అనుకున్న వారికి పోలీస్ ప్రీవియస్ పేపర్స్ 1995 నుంచి 2018 వరకు జరిగినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా అందజేయడం అయితే జరుగుతుంది. సో మీ ఇష్టం అండి, మీ ఆప్షన్ ఏది కావాలంటే అది ఉచితంగా ప్రొవైడ్ చేస్తాను. ఇవన్నీ మీరు గూగుల్లో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. కానీ ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. వాటిని గ్యాదర్ చేయడము అంత చాలా కష్టం. అందుకోసం అని చెప్పేసి గ్యాదర్ చేసి మీకైతే ఉచితంగానే ఇవ్వడము జరుగుతుంది. ఈ మ్యాగజిన్ కొన్న వారికి మాత్రమే అండి ఇది ఈ ఆఫర్. ఓకేనా, మంచి అవకాశం అండి, ఉపయోగించుకోండి. సో ఈ నెలలోనే మనకైతే నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదవండి అందరు కూడా. ఓకేనా, సో ఎప్పుడూ లేని విధంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఆఫ్టర్ 10-12 years తర్వాత మనకు 670 ఉద్యోగాలు పడుతున్నాయండి ఆంధ్రప్రదేశ్లో. అంతేకాకుండా తెలంగాణలో 20,000కు పైగా కానిస్టేబుల్ ఉద్యోగాలను వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి సో ఎప్పుడు అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఓకేనా, నోటిఫికేషన్ వచ్చాకే చదువుదాం అనుకుంటే మాత్రము అదొక బర్డన్ లాగా మారుతుంది కదా. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు కంపల్సరిగా ఈ యొక్క PDF ఫైల్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఐఎమ్ షూర్ అబౌట్ దిస్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.